హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా కొడి గంటలు సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయని కూడా ఒక విశ్లేషణ అయితే చేశాను. ఆల్రెడీ సండే చెప్పాను. సండే యాక్చువల్గా మనం ఏదైతే చెప్పామో అదే జరుగుతుంది. చుక్కలు అంటే ఎలా ఉంటాయో ప్రభావతి గారు కనపడతా ఉంది, డబ్బు డమా కనపడతా ఉంది, అలాగే మన బ్యూటీ పార్లర్కి కూడా కనపడతా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సీరియల్ అయితే మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది చూస్తుంటారు, కనీసం లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి. ఇప్పుడు మనం సీరియల్లో కానీ వెళ్ళిపోయినామంటే హీరో సీరియల్లో మనం మాట్లాడుకుందామంటే సీరియల్లో బాలు మాత్రం అసలు నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా పంచుల మీద పంచులు లేస్తూనే ఉంటాడు. అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్ని మనం లాస్ట్ వీక్ అంతకుముందు వీక్తో పోల్చుకుంటే ప్రతి నిమిషం టెన్షన్, ఏం జరుగుతుందో ఎక్కడ అనేసి మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ కంప్లీట్గా అయితే కామెడీ వేలో అయితే జరుగుతుంది సీరియల్. అంటే ట్విస్టులు టర్న్లు ఏమీ లేకుండా సింపుల్ వేలో అయితే జరుగుతుంది. మలేషియా మామయ్యని రేపు దింపుతా ఉంటారు. రేపు కూడా వచ్చే ఛాన్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే రేపు అక్కడ బాలు మీనా మధ్య కొంచెం కెమిస్ట్రీని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ కెమిస్ట్రీ డెవలప్ అయిన తర్వాత బాలు మీనా కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. పల్లెటూరులోనే వర్కౌట్ అవ్వాలనేసి అనుకుంటా ఉంటారు డైరెక్టర్ గారు. ఇక్కడ మలేషియా మామయ్యని జస్ట్ ఊరికి అలా చూపిస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమైనా జరగచ్చు. అక్కడ ప్రభావతి పూల కొట్టు సెలవు ఉంది అనేసి వారం దినాలు రాదు అని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాం అన్నప్పుడు బాలు వేసే పంచులు కానీ శృతి వంట చేసింది మాత్రం అసలు నాకు ఒక డౌట్. ఇక్కడ వీళ్ళు కానీ ఇల్లు మారిపోయారు అంటే విడిపోయారనుకోండి, ఫ్యామిలీ మొత్తం విడిపోయారనుకోండి, శృతి ఎలా వంట చేసుకుంటుంది, రోహిణి ఎలా వంట చేసుకుంటుంది. రోహిణి మలేషియా అనేది పని మనిషి గురించి నేను చెప్పాను, వాళ్ళ మధ్య ఎలా ఉంటాయి కాన్వర్జేషన్ చెప్పాను. ప్రభావతి గారికి అయితే చుక్కలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తూ ఉంది. సీరియల్ అయితే ఫన్నీ వేలా ఉంది. కొంచెము సీరియల్ది ఇంట్రెస్టింగ్గా మారాలంటే మలేషియా మూవీని అయితే తొందరగా దింపాలి. దింపకపోయినారంటే మాత్రం సీరియల్ టీఆర్పీ తగ్గే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. చూద్దాం మంచి ఎపిసోడ్స్ రావాలనేసి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.